గారు, లివర్ డిసీజ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి? లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్‌గా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. బ్యాలెన్స్‌డ్ డైట్ ఏంటంటే మన ఫుడ్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో 5 రకాలు గానీ, 7 రకాలు గానీ ఏదైనా సరే ఈ ఫుడ్ గ్రూప్స్ అనేది అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్, ఆకుకూరలు, ఈ హోల్ గ్రెయిన్స్ గానీ, పప్పు దినుసులు, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ కానీ, నట్స్, హై ఫైబర్ అండ్ వాటర్. సో, ఇలా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అందులో కూడా ఏంటంటే హెల్తీ ఫ్యాట్స్‌లో కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే ఇన్‌ఫ్లమేషన్ అలాంటిది ఏదైతే ఉంటుందో లివర్‌కి సంబంధించి అది కొంచెం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, లివర్ డిసీజ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు? లివర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా ఫ్యాటీ ఫుడ్ ఏదైతే ఉంటుందో హై ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఫ్యాటీ ఫుడ్ లైక్ నథింగ్ బట్ మయోనీస్, చీజ్, బటర్, రిఫైన్డ్ షుగర్స్ గానీ, కొంచెం సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఏంటంటే రిఫైన్డ్ మీట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అలాంటివి ఏది తీసుకోకూడదు. పర్టిక్యులర్‌లీ లైక్ సమ్ ఆర్గాన్ మీట్, రెడ్ మీట్, ఇంకా సమ్ చికెన్, ఈ హై ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ ఏంటంటే రిఫైన్డ్ షుగర్స్ ఏదైతే ఉంటుందో అది పర్టిక్యులర్‌గా కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లమేషన్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అంటే అన్‌వాంటెడ్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. అగైన్ ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది బాడీలో కొంచెం లేకుండా ఉంటుంది. సో, వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ లైక్ సాల్ట్ అండ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ ఇవి కొంచెం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, లివర్ డిసీజ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన విటమిన్స్, మినరల్స్ ఏమిటి? అవి ఏ ఫుడ్‌లో ఎక్కువగా దొరుకుతాయి? లివర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్‌తో పాటు కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ వైటమిన్స్ అండ్ మినరల్స్‌లో ఏంటంటే వైటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు వైటమిన్ బి, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఇ ఇలాంటివి ఏంటంటే అలాంగ్ విత్ వైటమిన్ డి. ఈ 4 వైటమిన్స్ ఏంటంటే లివర్ ఇన్‌ఫ్లమేషన్‌ని కొంచెం కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. వైటమిన్ బి ఏంటంటే పర్టిక్యులర్‌లీ థైమిన్. థైమిన్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వీటిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో, ఇదేంటంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ లైక్ లివర్ ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు వైటమిన్ సి, ఈ వైటమిన్ సి ఏంటంటే ఫైటింగ్ యాజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్. ఈ వైటమిన్ ఇ కూడా ఏంటంటే నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్. సో, బాడీలో ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ ఉంటుందో ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఇ అండ్ వైటమిన్ డి అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, వైటమిన్స్ ఎలాగైతే ఇంపార్టెంటో విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు విటమిన్స్ ఏంటంటే సెలీనియం, జింక్, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జింక్ ఏంటంటే బాడీ ఇన్‌ఫ్లమేషన్‌ని చాలా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సెలీనియం ఏదైతే ఉంటుందో ఇది బూస్టింగ్ అనమాట. సో, సెలీనియం, జింక్ అలాంగ్ విత్ ఏంటంటే వాల్నట్స్ అండ్ గార్లిక్. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే లివర్ హెల్త్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటామో అలాంటప్పుడు ఏంటంటే ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటంటే బాడీ ఇన్‌ఫ్లమేషన్‌ని లైక్ లివర్ ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. లివర్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా! వాటిని బయటికి పంపించాలంటే ఏం చేయాలి? లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఆ మెడికేషన్ వల్ల ఏంటంటే కొంచెం టాక్సిక్ అనేది బాడీలో అలాగే ఉండిపోతుంది. అండ్ ఏంటంటే లివర్ ఫంక్షన్ కూడా ఏంటంటే ఫిల్టరేషన్ డిటాక్సిఫికేషన్ ఇది అనేది ప్రాపర్‌గా ఉండకపోవడం వల్ల బాడీలో అనేది చాలా చెడు పదార్థాలు అనేది ఉండిపోతాయి. సో, ఇవన్నీ కూడా బాడీ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఎక్స్క్రీట్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు టేక్ సమ్ మోర్ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అండ్ కమింగ్ టు నాట్ ఓన్లీ వాటర్, కొన్ని టైప్స్ ఆఫ్ లైక్ నార్మల్‌గా ఆరెంజ్ జ్యూస్ కానీ, గ్రేప్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ అండ్ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బాడీని డిటాక్సిఫికేషన్ అంటే బాడీలో ఏదైతే చెడు పదార్థం ఉంటుందో అది మొత్తం పంపించడానికి అంటే బయటికి పంపించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే మనం జ్యూసెస్ గురించి మాట్లాడుకున్నాం. సో, కమింగ్ టు ఫ్రూట్స్ ఏంటంటే క్రూసిఫరస్ ఫ్రూట్స్ అనేది వెజిటేబుల్స్ అనేది ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి. నథింగ్ బట్ సమ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ అలాంగ్ విత్ ఏంటంటే సమ్ లెంటిల్స్ యాడ్ చేసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ కమింగ్ టు ఏంటంటే
పాలక్ కానీ అమరాంతస్, సో ఇలాంటివి ఏంటంటే కొంచెం తోటకూర, ఇవన్నీ ఏంటంటే బాడీని కొంచెం డిటాక్సిఫికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దానితో పాటు కొంచెం గార్లిక్ కానీ ఆరల్స్ ఏంటంటే కొంచెం పసుపు ఉంటుంది కదా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బాడీలో ఏదైతే చెడు పదార్థం ఉంటుందో ఆ చెడు పదార్థం అంతా కూడా ఏంటంటే బయటికి పోవడానికి హెల్ప్ అవుతుంది. లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు నూనె, మసాలాలు, నాన్ వెజ్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే నూనె పదార్థాలు కొంచెం ఏంటంటే ఈ మసాలా స్పైసీ థింగ్స్ ఏదైతే ఉంటుందో అవి కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే బాడీ లివర్ ఏంటంటే ఆల్రెడీ కొంచెం అది వీక్ అయిపోయి ఉంటుంది. అగైన్ ఏంటంటే ఈ ఫ్యాటీ ఫుడ్ అండ్ మసాలాస్, ఈ కొలెస్ట్రాల్ రిచ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అది లివర్కి ఇంకొంచెం బర్డెన్ అవుతుంది. అండ్ దానితో పాటు అదేంటంటే ఇంకా బాడీలో అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఈ స్పైసీ అండ్ మసాలా అండ్ కమింగ్ టు ఈ ఫ్యాటీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎక్కువ లిక్విడ్స్ తీసుకోకూడదు అంటారు కదా, ఉదాహరణకు నీరు, కూరగాయల జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, ఇది నిజమేనా? లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బేసిక్గా వాటర్ చాలామంది ఎక్కువగానే తీసుకోవాలి. ఇన్ పర్టికులర్ కొన్ని కేసెస్లో తప్ప ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. బాడీలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్క్రీట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఏవి తీసుకుంటే చాలా బెనిఫిట్ అనుకుంటే బాడీకి బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. అండ్ క్యారెట్ జ్యూస్ అలాంగ్ విత్ ఏంటంటే లెమన్ జ్యూస్, ఆరెంజ్, వాటర్ మెలన్ జ్యూస్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది. వన్ థింగ్ ఏంటంటే ఈ బీట్రూట్, ఈ క్యారెట్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బాడీ డైజెషన్ అవ్వడానికి, అంటే ఫుడ్ ఏదైతే తీసుకున్నామో అది డైజెషన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఈ వాటర్ మెలన్ ఏంటంటే బాడీని కొంచెం కంటిన్యూ హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ లెమన్ అండ్ ఆరెంజ్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయడంలో తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ బీట్రూట్, క్యారెట్, లెమన్, ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవచ్చు.